మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి ఏపీలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించనున్నది. ఇక విశాఖ, విజయవాడ, ఏలూరులో బీజేపీ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో అయితే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్లో జరగనున్న బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ ఏలూరు బయలుదేరి వెళ్తారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకొని గన్నవరం విమానాశ్రయం చేరుకొని ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏలూరు నుంచి మురళి ఫోన్ లైన్ లో ఉన్నారు. మురళి, చెప్పండి, ఈ రోజు నుంచి అయితే ఏపీలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏలూరులో ప్రజాపోరు యాత్ర పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ జరగనుంది. గోదావరి జిల్లాల్లోని 5 పార్లమెంటరీ నియోజకవర్గ ఏలూరు పార్లమెంటరీ, అలాగే కాకినాడ, నరసాపురం, రాజమండ్రి 5 పార్లమెంటరీ బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలి భారీ బహిరంగ సభ బీజేపీ నిర్వహిస్తున్న నేపథ్యంలో అయితే బీజేపీ శ్రేణులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏలూరు ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో 16,000 మంది బూత్ ఏజెంట్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి, ఇతర నేతలు కూడా పాల్గొనున్నారు. ముఖ్యంగా బీజేపీ టీడీపీ పొత్తు నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎంపీ లేదా ఎమ్మెల్యే పోటీ చేసే ప్రాంతాల్లో బీజేపీ సభ పెట్టే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటుందంటూ కూడా చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ పర్యటన నేపథ్యంలో అయితే ఏలూరులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చే బూత్ లెవెల్ కార్యకర్తల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది బీజేపీ పార్టీ అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.